మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు ప్రొఫెసర్ వి విజయలక్ష్మి. ఇది కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్స్ గంభీరావుపేటలో కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయబడింది. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా కళాశాల ప్రత్యేకత ఏంటి అని అంటే అంగన్వాడీ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి డిగ్రీ కాలేజ్ పీజీ అంతా కూడా ఒకే క్యాంపస్ లో ఎడ్యుకేషన్ ఇక్కడ లభ్యం అవుతుంది. అయితే మేము ప్రత్యేకంగా చిన్న పిల్లలకి తర్వాత వాళ్ళకి అంగన్వాడీ పిల్లలకి మంచి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అవగాహన కల్పిస్తున్నాము. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ పిల్లలకైతే మేము స్కిల్ డెవలప్మెంట్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద మేము ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాము. మేము చాలా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నాము. ముఖ్యంగా మ్యాజిక్ బస్ తోని, టాస్క్ ఇలాంటి ఎన్నో సంస్థలతో మేము మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని పిల్లలకి కావలసిన ప్రత్యేక స్కిల్స్ ఏవైతే అవసరమో అవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మేము ఏఈడిపి అంటే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రత్యేకత ఏంటి అని అంటే డిగ్రీ విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వాళ్ళకు ఉండే కోర్సులే చదువుతూ మూడవ సంవత్సరంలో వాళ్ళు ఏదైనా ఒక ఇండస్ట్రీకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన విషయాలు నేర్చుకొని అదే బాగా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ ఇండస్ట్రీ ద్వారా కల్పించే అవకాశం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసింది. సో ఈ ప్రోగ్రామ్ లో మేము బిఎఫ్ఎస్ఐని ఏర్పాటు చేయడం జరిగింది. మా కళాశాల ముఖ్యంగా ఏంటి అని అంటే చాలా మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అదే కాకుండా మా దగ్గర ఉండే పిల్లలకి మేము కుట్టు మిషన్లతో శిక్షణ, తర్వాత మగ్గం వర్క్ శిక్షణ, ఇలాంటివన్నీ కూడా వివిధ సర్టిఫికేట్ కోర్సుల ద్వారా మేము కల్పించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ప్రతి ఒక్క హెచ్ఓడి ఆధ్వర్యంలోని ఒక సర్టిఫికేట్ కోర్స్ ప్రతి సంవత్సరం మేము నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా రూరల్ పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు ఉండదు కాబట్టి దానికి సంబంధించిన శిక్షణ, కాంపిటేటివ్ అవేర్నెస్ అంటే డిగ్రీ చేసిన తర్వాత ఎటువంటి ఉద్యోగాలు వీళ్ళు పొందవచ్చో దానికి సంబంధించిన శిక్షణ, ఇవన్నీ కూడా ఈ కళాశాల ద్వారా మేము కల్పిస్తున్నాము. ముఖ్యంగా మా లైబ్రరీ, ఒక మంచి లైబ్రరీని మా కళాశాల ముందు ఉంది. అందులో చాలా జర్నల్స్, పేపర్స్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ అవేర్నెస్ సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇంత చిన్న మారుమూల ప్రాంతం అయినప్పటికీ కూడా మేము పిఎం ఉషా నుండి 5 కోట్లు గ్రాంట్ తెచ్చుకోగలిగాము అంటే దీని ప్రత్యేకత ఏంటి అంటే మా పిల్లలు, తర్వాత మాకు ఉండే ఉపాధ్యాయులు. సో మా ఆల్మోస్ట్ 80% రిజల్ట్ ఉంది మాకు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా కేజీ నుంచి పీజీ వరకు ఒకే దగ్గర విద్య అభ్యసించడానికి ఉన్న ఏకైక కళాశాల మా కేజీ టు పీజీ కళాశాల. సో ఇందులో స్టూడెంట్స్ అందరు కూడా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గంభీరావుపేట మండలంలోని కేజీ టు పీజీ క్యాంపస్లో జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ గంభీరావుపేటలో నేను ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నా పేరు కే పద్మాదేవి. నేను గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా స్కూల్ గురించి చెప్పాలంటే మా పాఠశాల యొక్క స్ట్రెంత్ దాదాపు 280 మంది స్ట్రెంత్. మా ఉపాధ్యాయులు 14 మంది వెల్ క్వాలిఫైడ్ టీచర్సు. మరి వీరితో నేను ముందుకు పోతున్నాను. మా పాఠశాలలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. మంచి గ్రౌండు, మంచి అట్మాస్ఫియరు, తర్వాత మంచి పాఠశాల గదులు, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ సౌకర్యాలతో పాటు మాకు గత 2 సంవత్సరాల నుండి మంచి ఎస్ఎస్సి 100% రిజల్ట్ రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే మా దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ అందరి సహకారం, గ్రామ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల సహకారము మరియు ఉపాధ్యాయులు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ యొక్క సహకారంతో మేము ఈ ఫలితాలను సాధించడం జరుగుతుంది. అలాగే మంచి ఫలితాలతో పాటు మా పాఠశాలలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మంచి గ్రౌండ్ ఉండడం వలన పిల్లలకి గేమ్స్తో పాటు
కల్చరల్ ప్రోగ్రామ్స్ అలా ఆ విధంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కల్పించినవి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు పిల్లలకి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా మా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ మా దగ్గర కూడా ఎన్రోల్మెంట్ చాలా పెరుగుతుంది. కాబట్టి ఇదే ఈ విధంగా మేము భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయుల సహకారంతో, తల్లిదండ్రుల సహకారంతో ఈ విధంగా ముందుకు పోతూ ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని అనుకుంటున్నాను. ఈ విధంగా మేము చేయడానికి కృషి చేస్తాం. ప్రథమంగా తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన కొద్దీ ప్రభుత్వం ప్రకటించినటువంటి కేజీ టు పీజీలో భాగంగా ఇక్కడ కేజీ నుంచి పీజీ దాకా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలన్నీ ఒకే దగ్గర చేకూర్చి విశాలమైనటువంటి ఆట స్థలము, విశాలమైనటువంటి మధ్యాహ్న భోజన సదుపాయాలు, అదేవిధంగా విశాలమైనటువంటి తరగతి గదులతోని ప్రథమంగా రాష్ట్రంలోనే ఇక్కడ కేజీ టు పీజీ పాఠశాల ఓపెన్ కావడం జరిగింది. ఈ పాఠశాలలో ప్రాథమిక పాఠశాల మాది. ఇక్కడ తరగతి గదులు విశాలంగా ఉన్నాయి. ప్రతి క్లాసులో సంఖ్యను మించి అడ్మిషన్లు పొందారు. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడ హాస్టల్లో అడ్మిషన్ పొంది ఇక్కడ 4th and 5th క్లాస్ పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్ మెథడ్ తో భాగంగా ఆటలు ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ ప్లేవే మెథడ్ లో విద్యార్థులకు బోధిస్తున్నాము. చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము అడ్మిషన్లు తీసుకుందామని రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా చాలా సౌకర్యాలు అనేటువంటిది వివిధ కంపెనీల వారు యాజమాన్యంతో ఏర్పాటు చేసినటువంటి చాలా సౌకర్యాలతో ఒక ఆదర్శవంతమైన విద్యా విధానం అనేటువంటి కొనసాగుతుంది. ఇది మున్ముందు ఇంకా ఇదే విధంగా కొనసాగించి విద్యార్థులతోని విలసిల్లాలని, కలకలాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది కేజీ టు పీజీ ఇన్స్టిట్యూషన్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఒకే క్యాంపస్లో ఉండే విధంగా రూపుదిద్దుకున్నటువంటి ఇది ఒక క్యాంపస్. ఇందులో ఒక అంగన్వాడీ స్కూల్స్, దాంతోపాటుగా ప్రైమరీ స్కూల్స్, మరియు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హై స్కూల్స్, ఉర్దూ మీడియం హై స్కూల్ మరియు తెలుగు మీడియం హై స్కూల్స్, మరి బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ ఇవన్నీ కూడా ఈ మొత్తం క్యాంపస్లో దాదాపు ఒక 1500 నుంచి 2000 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఈ యొక్క సెక్షన్ తీసుకున్నట్లయితే ఇది బాయ్స్ గంభీరావుపేట్ బాయ్స్ హై స్కూల్ చాలా పురాతనమైనటువంటి పాఠశాల. ఒకప్పుడు బిఫోర్ 1947కు ముందే ఈ పాఠశాల స్థాపించబడినట్లుగా తెలుస్తుంది. ప్రైమరీ స్థాయి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పాఠశాల ప్రైమరీ స్థాయి తర్వాత ఉన్నత ప్రాథమిక పాఠశాలగా, తర్వాత హై స్కూల్ స్థాయికి, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హై స్కూల్ స్థాయికి బాయ్స్ హై స్కూల్గా రూపొందించుకుంది. ఫస్ట్ ప్రారంభించిన స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే ప్రారంభంలో ఈ పాఠశాల ఉర్దూ మీడియం అనేటువంటి అప్పుడు 1947 ముందు ఆ ఉర్దూ మీడియంతో స్టార్ట్ అయినటువంటి ఈ పాఠశాల క్రమక్రమంగా ఉర్దూ మీడియం మరియు తెలుగు మీడియంగా సపరేట్ చేయబడి ఉర్దూ మీడియం సపరేట్ బ్రాంచ్ కూడా కొనసాగుతున్నది. అది కూడా ఆ పాఠశాల కూడా ఈ క్యాంపస్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఏర్పడినటువంటి కో ఎడ్యుకేషన్లో బాలికలు బాలురు కలిసి ఉన్నటువంటి పాఠశాల, ఆ తర్వాత హై స్కూల్ స్థాయిలో ఒక గర్ల్స్ హై స్కూల్గా, ఒకటి బాయ్స్ హై స్కూల్గా ఆ సంఖ్య అనుగుణంగా విడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మా పాఠశాలలో పేరుకు బాయ్స్ హై స్కూల్ అయినప్పటికీ కూడా గర్ల్స్ మరియు బాయ్స్కి కూడా కో ఎడ్యుకేషన్ విషయంలో గవర్నమెంట్ ఆదేశానుసారం 2 రకాల, అంటే అబ్బాయిలు వచ్చినా అమ్మాయిలు వచ్చినా కూడా మా దగ్గర ప్రవేశాన్ని కల్పిస్తున్నాం. ఇక మా పాఠశాలలో ఉన్నటువంటి వసతులను పరిశీలించినట్లయితే అన్ని రకాలుగా ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా ఒక్కొక్క ఓవరాల్గా 8th, 9th, 10th పిల్లలకి ఐఎఫ్ఈ ప్యానెల్స్ ద్వారా, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. మా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా నిష్ణాతులుగా ఆయా టెక్నాలజీ రంగంలో కూడా
నిష్ణాతులుగా ఉన్నారు, ట్రైనింగ్ కూడా తీసుకొని ఉన్నారు. కాబట్టి ఆన్లైన్లో చాలా చక్కటి విద్యను అభ్యసిస్తున్నారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ నుంచి ఏ రకమైనటువంటి సూచనలు అందించినా కూడా ఈ జిల్లా స్థాయిలోనే మా పాఠశాల టెక్నాలజీని ఉపయోగించుకునే ఒక ఉత్తమ పాఠశాలగా మేము చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పగలుగుతున్నాం. దాంతోపాటు ఒక ల్యాబొరేటరీ సౌకర్యం, ఒక 50 నుంచి 60 కంప్యూటర్ల ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ఉంది. ఈ మొత్తం క్యాంపస్ ఉపయోగించుకునే విధంగా ఉంది. అది ఒక లైబ్రరీ కూడా అందుబాటులోనే పక్కనే క్యాంపస్లోనే ఉంటుంది. ఆ సంబంధించినటువంటి స్కిల్ ఎడ్యుకేషన్, నైపుణ్య శిక్షణకు సంబంధించిన కేంద్రం కూడా ఇదే క్యాంపస్లో ఒక వైపున ఉంది. కాబట్టి పాఠశాలలో ఉండే విద్యను అభ్యసించే విద్యార్థులు ఏ రకమైనటువంటి సౌకర్యాన్ని కోరుకున్నా కూడా దానికి అనుగుణంగా ఈ సౌకర్యాలు ఈ పాఠశాలలో ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులకు కూడా మన విద్యను అభ్యసించే విధంగా ప్రక్కనే అందుబాటులోనే ప్రభుత్వంతో నడపబడుతున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ నుంచి మా దగ్గర దూర ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలంతా అక్కడ మన దగ్గర అడ్మిట్ అయిన తర్వాత వారి యొక్క ఆర్థిక స్థితిగతులను అనుసరించి అందులో కూడా ప్రవేశాన్ని కల్పించి గాంధీ గంభీరాపేట్ కేజీ టు పీజీ ఆవరణలో స్కూలు ఉంది. ఇందులో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి 4th నుండి 1st వరకు. 5th క్లాస్ దాదాపు ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. దాదాపు 90 మెంబర్స్ వరకు 5th క్లాస్లో ఉన్నారు పిల్లలు. అదేవిధంగా 1st క్లాస్ నుండి 5th క్లాస్ పిల్లలకు ఆటపాటలతోని సృజనాత్మకతను వాళ్ళ ఆలోచనను రేకెత్తించడంగా చదువును చెప్పడం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులకు మనవి చేయలేదు ఏమనగా అడ్మిషన్స్ పిల్లలు ఇందులో చేర్పవలసిందిగా కోరడం జరుగుతుంది. విశాలమైన గ్రౌండ్, విశాలమైన తరగతి గదులు, పుష్టికరమైన భోజనం, ఫ్రీ పుస్తకాలు, యూనిఫామ్తో సహా అన్ని పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలోని కేజీ టు పీజీ ఒకే ఒక స్కూల్ ఇది, ఎంబీబీఎస్ గంభీరాపేట్ గాంధీ.